పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనకెన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా ఈ సత్యదర్శనంలో తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు కూడా మనకెన్నో అద్భుతమైన కాన్సెప్ట్లు, పుస్తకాలతో పాటుగా ఇయర్ ఎండింగ్ గ్రూప్ గ్యాదరింగ్స్ ద్వారా సామూహిక ధ్యానాలు, సామూహిక సంగీత నాద ధ్యానాలు, సామూహికంగా సాంస్కృతిక కార్యక్రమాలు, సామూహికంగా ఆత్మజ్ఞాన సందేశాలు పంచుకోవడం, ఇది మనకు పరిచయం చేశారు. మొదటగా ధ్యాన మహాయజ్ఞంతో, అలా యజ్ఞాలు కొన్ని జరిగిన తర్వాత ధ్యాన మహాచక్రాలు, తర్వాత ధ్యాన మహిళా మహాచక్రం, ఆ తర్వాత ప్రస్తుతం మనం పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరుపుకుంటూ వస్తున్నాం మిత్రులారా. యజ్ఞము, చక్రము, మహిళా చక్రము, యాగాల దాకా వచ్చాం మనం. ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో ఇయర్ ఎండింగ్ గ్యాదరింగ్ ద్వారా మనం అప్పటి వరకు ఒక్కొక్కరము మన కుటుంబంలో మాత్రమే సాధన చేసి మనం కంప్లీట్గా ఒక పబ్లిక్గా అందరికీ ధ్యానం అంటే, ఆత్మజ్ఞానం అంటే పరిచయం చేయడంలో మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంటు కీలక పాత్ర పోషించింది మిత్రులారా. ఇదంతా మనకు తెలిసిందే. మనం కూడా 1999లో ధ్యాన సాధన ప్రారంభించినప్పటికీ పిరమిడ్లో కూర్చొని పత్రిజీ ఆడియోస్ వింటూ, పత్రిజీని కలిసింది మాత్రం 2007లో. మొదటగా శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం నుంచే మన ప్రయాణం స్టార్ట్ అయింది. అంతకుముందు అదే సంవత్సరం బుద్ధ పౌర్ణమి వేడుకలు హాజరయ్యాం మనం. బుద్ధ పౌర్ణమి 3 రోజుల వేడుకలు హాజరైతేనే అస్సలు మామూలుగా లేదు. అప్పటి వరకు వ్యక్తిత్వ వికాస శిక్షణ కోసం, ఎఫెక్టివ్గా మాట్లాడడం కోసం, ఇలాంటి ట్రైనింగ్లకు వెళ్ళే మనకి ఇంతమంది ఒక పాజిటివ్ పీపుల్ వెజిటేరియన్ నిజం గురించి, ధ్యానం గురించి, పిరమిడ్ శక్తి గురించి, మన ఉన్నత లోకాల గురించి మాట్లాడడం ఒక అల్టిమేట్ ఫీలింగ్ జరిగింది మిత్రులారా. సో తర్వాత శ్రీశైలం ధ్యాన మహాయజ్ఞం, అదే చివరి ధ్యాన మహాయజ్ఞం తర్వాత అంతా చక్రాలు ప్రారంభమయ్యాయి. సో ఇలా అది అటెండ్ అయినప్పటి నుంచి అప్పటి వరకు మనకు అటు ఇటు ఉన్న ఊగిసలాట ఒకవైపుకి వచ్చేసింది. మనం ఒకరం సాధన చేస్తున్నప్పుడు, మన కుటుంబం మాత్రమే సాధన చేస్తున్నప్పుడు మనకు ఎన్నో ప్రశ్నలు వస్తాయి. ఇది ముందుకు వెళ్ళాలా, ఇది కరెక్టేనా? మనం ట్రైనింగ్లో ఉన్నాం, కౌన్సిలింగ్లో ఉన్నాం, ఎంతోమంది ట్రైనర్స్తో, సైకాలజిస్టులతో, అలా మన ఒక సైంటిఫిక్ బేస్లో నడుస్తూ ఉంటే ఇది ఏంటి మరి ఇది అనేది మనకు ప్రశ్నార్థకంగా ఉండేది. ఆ తర్వాత బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు IFSS, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పిరిచువల్ సైంటిస్ట్స్ అని ప్రారంభించి మొత్తం ఆధ్యాత్మికతను ఒక శాస్త్రీయంగా చెప్పేటువంటి ఒక సంస్థని ప్రారంభించినాక అప్పుడు మనకున్న డౌట్స్ అన్నీ పటాపంచలైపోయాయి మిత్రులారా. ఎస్, ధ్యానము సైంటిఫిక్, ఆత్మజ్ఞానం సైంటిఫిక్, ఆధ్యాత్మిక శాస్త్రమే మన నిజమైన జీవన శాస్త్రం అని తెలుసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వ్యక్తిత్వ వికాస శిక్షణ ఇస్తున్న మనం ఆధ్యాత్మిక వికాస శిక్షణని ఇవ్వడం ప్రారంభించాం. ఇప్పుడు రెండు మెర్జీ చేస్తూ దీంతో ఎలా ఎదుగుతాం, అదింతో ఎలా ఎదుగుతాం అనేది చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది జరుగుతున్న జర్నీ 2008 వరకు ఇలా జరుగుతుంది, మనందరికి తెలుసు. ఆ తర్వాత ఎన్నో షిఫ్ట్లు తీసుకున్నాయి మన PSSMలో. ఆ తర్వాత 2018ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. 2018లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారి విజన్ నుంచి వచ్చింది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. PSSM ద్వారా ఏమైతే అప్పటి వరకు చేశామో ఇక డిజిటల్గా అందించాలి, ఈ డిజిటల్ ఎరాలోకి వెళ్ళాలి అని పత్రిజీ సంకల్పంతో మన పిరమిడ్ మాస్టర్స్ అందరి యొక్క సహకారాలతో, కృషితో PMC పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రారంభమై
2018, 19 మనకు తెలుసు అలా నడుస్తుంది. కానీ పత్రిజీ విజన్ ఏంటో మనకు 2020లో కానీ అర్థం కాలేదు. 2020లో కోవిడ్ టైం, అప్పటి వరకు ఏసీ బీసీ అనేవాళ్ళం. ఏసీ అంటే ఆఫ్టర్ క్రైస్ట్, బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్. కానీ 2020ని బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్గా జీవితాలు మారిపోయాయి. ఇక కోవిడ్ సమయంలో అందరి ఇంట్లో ఉండడం, ఆ సమయంలో మనందరికీ తెలుసు మొత్తం ప్రపంచం అంతా స్తబ్దంగా అయిపోయింది. భయంతో, మరణ భయంతో జీవించడం స్టార్ట్ చేశారు. కానీ మనం పిరమిడ్ మాస్టర్స్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీతో ప్రయాణం చేస్తున్న మనందరం ఎంత అద్భుతంగా జీవించామో, ఎంత ఆత్మ జ్ఞానంతో జీవించామో. పత్రిజీ వారు ఉదయం ఇదే సమయంలో 10 గంటలకి మనకు సబ్జెక్ట్ అందిస్తూ ఫ్లూట్ మెడిటేషన్ చేయించి మనందరినీ 2020లోనే అద్భుతంగా జీవించాం. మనం 2020లోనే ఇంకా మరింత నెక్స్ట్ లెవెల్కి షిఫ్ట్ అయ్యాం మనందరం. ఆ షిఫ్ట్ నుంచి ప్రారంభమైన పిఎంసి మనందరికీ తెలుసు అలా ప్రయాణం సాగిస్తూ ఉంది. మరి పిఎంసిని బలోపేతం చేసుకోవడానికి మనకు ఈవెంట్స్ అవసరం. ఎందుకంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ మనం ఒక అడ్వర్టైజ్మెంట్ బేస్ మీద, దాని మీద బేస్ అయ్యి నడిచేది కాదు కదా, మనందరికీ తెలుసు. ఎందుకంటే మనం చూసాం ఒకసారి వెజిటేరియన్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు యూట్యూబ్ వాళ్ళు కేఎఫ్సి యాడ్ వేశారు అందులో. అప్పుడు వెంటనే మన వాళ్ళు చూసి ఈ యాడ్స్ మనకొద్దు అని కట్ చేయటం వల్ల యూట్యూబ్ వాళ్ళు ఇష్టమున్న వాళ్ళ దగ్గరకు వచ్చిన యాడ్స్ వేస్తే మనకు రెవెన్యూ వస్తుంది. అలా మనం కొన్ని ప్రిస్క్రైబ్డ్ యాడ్సే కావాలి అని చెప్పడం వల్ల వాళ్ళకిచ్చే రెవెన్యూని కట్ చేసినప్పుడు మనకి ఎట్లా ఇస్తారు? అలా మనకు రెవెన్యూ తగ్గడం అనేది మనందరం గమనించాం. అంటే ఏదంటే అది మనకు యాడ్ వస్తే మనకి ఇబ్బందే కదా. అందుకోసం మనం మాట్లాడే సత్యానికి అనుగుణమైన యాడ్స్ ఉండాలి. కాబట్టి ఇక పిఎంసిని మరింత నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి, అన్ని లాంగ్వేజెస్లోకి తీసుకెళ్ళాలి, మరింత బలోపేతం చేయాలి అన్న దాంట్లో భాగంగా పిఎంసి ఈవెంట్స్ వచ్చాయి. వివిధ ప్రాంతాల్లో పిఎంసి ఈవెంట్స్ని ప్రారంభించడం, పిఎంసి వేస్ అండ్ వ్యూస్ని పరిచయం చేస్తూ వెళ్ళడం. పిఎస్ఎస్ఎం ఎప్పుడూ సపోర్టర్గా ఉంటుంది. పిఎస్ఎస్ఎంని స్ప్రెడ్ చేయడమే పిఎంసి. సో అందులో భాగంగా లాస్ట్ ఇయర్ మనం అనుకుంటాం మనందరం ప్రణాళిక వేశామని. కాదు, ప్రణాళిక దివ్య ప్రణాళిక ముందే డిసైడ్ అవుతుంది అనడానికి మనం లాస్ట్ ఇయరే నిదర్శనం చూసాం. ఎన్నో ఛానల్ వారు కూడా చెప్తూ వస్తున్నారు లాస్ట్ ఇయర్ నుండి ఎన్ని షిఫ్ట్స్ జరుగుతూ వస్తున్నాయో. అందులో భాగంగా మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ప్రారంభించుకోవడం జరిగింది పిఎంసి ద్వారా, పిఎస్ఎస్ఎం సహకారంతో. సో మహతి ఆడిటోరియంలో ప్రారంభించాం మనం. పిఎంసి ద్వారా ధ్యాన మహాయజ్ఞం అంటే అక్కడికి వెళ్ళి ఏం చేశాం మన అందరము అంటే 6 గంటల ధ్యాన సాధన చేశాం. ఎంతో ఆత్మజ్ఞానాన్ని పంచుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఒక షిఫ్ట్ తీసుకున్నాం మనం. బిఫోర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం, ఆఫ్టర్ ధ్యాన మహాయజ్ఞం, ఆఫ్టర్ తిరుపతి ధ్యాన మహాయజ్ఞం అన్నట్టు మనలో ఎప్పటికప్పుడు ఎన్నో షిఫ్ట్లు జరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు మనం హడావిడిలో ఉండి బిజీగా ఉండి అందరూ ఒక ప్రశ్న వేసుకోవాలి, నిజంగా రోజుకు 6 గంటలు ఎవరైనా ధ్యానం చేస్తున్నారా? ఒక్కసారి క్వశ్చన్స్ వేసుకుందాం మిత్రులారా. ఇంతకుముందు పత్రిజీ ఉదయం 3 గంటలు, మధ్యలో గంట ధ్యానం అలా చేయించేవారు. మరి ఇప్పుడు మనం అంత చేస్తున్నామా అంటే తిరుపతి ధ్యాన మహాయజ్ఞం నుండి చేస్తున్నాం, ఈజీగా కూర్చోగలుగుతున్నాం. రైట్, ఇది మనందరి అనుభవం. కాబట్టి మిత్రులారా, తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2 మనం ఈ సంవత్సరం ఆగస్టు 22 నుండి 28 వరకు సేమ్ మళ్ళీ అదే మహతి ఆడిటోరియంలో జరగబోతుంది. ఎంతోమంది కొత్త వాళ్ళు అక్కడికి వచ్చి ఎంతో అనుభూతి పొందారు. ఎందుకు తిరుపతిలో అంటే తిరుపతి మనందరికీ తెలిసిందే కలియుగ దైవం అని. మనం వారి యొక్క సేవలు లేదా వారి యొక్క తన్మయత్వంలో ఉండిపోతూ ఉంటాం. ప్రపంచమంతా వరల్డ్ వైడ్గా ఫేమస్ క్షేత్రం ఏంటి అంటే మన తిరుపతి. కాబట్టి మిత్రులారా, అక్కడ ధ్యాన సాధన ఎందుకు అంటే ఎంతో ఆధ్యాత్మిక క్షేత్రం అది. అక్కడున్న ఆ క్షేత్రం, ఆ తిరుపతి వెంకటేశ్వరుల స్వామి యొక్క
శక్తి జ్ఞానంతో అనుసంధానం. మనందరికీ పత్రిజీ ఎన్నో ధ్యాన మహాయజ్ఞాలు ఎక్కడెక్కడో వేరియస్ ప్లేసెస్లో జరిపి అక్కడి నుంచి శక్తి క్షేత్రాలతో మనకు పిరమిడ్స్ వచ్చేటట్టుగా చేయడం జరిగింది. అప్పుడు చేసిన ధ్యాన మహాయజ్ఞాలు చక్రాలతో ఎన్నో అద్భుతమైన శక్తి క్షేత్రాలు భూమి మీదకి వచ్చాయి. మన అనుభవం మిత్రులారా, ఒక్క పిరమిడ్ నిర్మించాలంటే ఎంత శక్తిని అక్కడ ఏర్పాటు చేయబడాలి. బెల్లంపల్లిలో, మంచిర్యాల్లో పిరమిడ్లు నిర్మించడానికి కొన్ని రోజులు ఒకే సమయంలో కొంతమంది కలిసి ధ్యాన సాధన చేసేవాళ్ళం మేము. ఇప్పుడు చూసాం కదా, ఎవరైనా ధ్యానంలోకి వచ్చిన వెంటనే అలా అనుకుంటే పిరమిడ్లు నిర్మాణం జరిగిపోతుంది. మరి ఎలా ఇలా జరిగింది అంటే అంత శక్తిని పెంచడం జరిగింది. సాధకులు ఎంత పెరుగుతూ ఉంటే అంత శక్తి పెరుగుతూ ఉంటుంది మిత్రులారా. మరి లాస్ట్ ఇయర్ నుండి మనం చూస్తున్నాం బయట ఎన్ని అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయో. మరి శాంతి, వ్యక్తి శాంతే ప్రపంచ శాంతి అని చెప్పారు పత్రిజీ. మనం కలాంజీతో ప్రయాణం చేశాం. కలాంజీ వ్యక్తి ఎదుగుదలే మీ దేశ ఎదుగుదల అంటారు. యువర్ డెవలప్మెంట్ లీడ్స్ టు యువర్ నేషన్ డెవలప్మెంట్ అంటాడు. నువ్వు ఎదిగితే నీ దేశం ఎదుగుతుంది, దేశం ఎదిగితే నువ్వు ఎదగడం కాదు. నువ్వు శాంతిగా ఉంటేనే ప్రపంచం శాంతిగా ఉంటుందని చెప్పారు పత్రిజీ. వ్యక్తిగా నువ్వు శాంతిగా ఉండాలి. ఏం చేయాలి మరి, దానికి స్టెప్స్ చెప్పారు. రైట్. సో సంవత్సరం అంతా మనం ఇంట్లో కూర్చొని సాధన చేస్తూ ఉంటాం. పౌర్ణమి ఒకరోజు మన దగ్గరున్న ధ్యాన కేంద్రాలకు వెళ్తూ ఉంటాం, లేదా కడతాల్ కైలాసపురికి వెళ్తాం, ఓంకారేశ్వరపురికి వెళ్తాం, పిరమిడ్ వ్యాలీ బెంగళూరుకు వెళ్తాం. ఇలా వివిధ ప్రాంతాల్లో మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటాం. కానీ సంవత్సరానికి ఒక్కసారి మనం కడతాల్ కైలాసపురిలో కలుస్తూ ఉంటాం. తర్వాత బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో కలుస్తూ ఉంటాం బుద్ధ పౌర్ణమి సమయంలో. దసరా సంబరాల్లో వశిష్ఠ గౌతమిలో మీట్ అవుతూ ఉంటాం. సంక్రాంతి సమనాల్లో జేతవనంలో కలుస్తూ ఉంటాం. తర్వాత మహాకరుణ ధ్యాన మహాచక్రాల్లో ప్రకృతి వ్యాలీలో కలుస్తూ ఉంటాం. ఇలా వివిధ ఈవెంట్స్ ద్వారా ఏం చేస్తున్నాము అంటే అందరి సామూహిక శక్తి. అప్పటి వరకు ఇండివిజువల్గా సాధన చేస్తూ వెళ్తూ మనం నేర్చుకున్న సబ్జెక్టు, నేర్చుకున్న జ్ఞానం, చేసిన ప్రచార శక్తి వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ మరింత ఒక ఎనర్జీ గ్రిడ్ని ఫామ్ చేస్తూ ఉంటాం, మనందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు పిఎంసిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్నప్పుడు పిఎంసి ద్వారా జరిగే ఈ గ్యాదరింగ్ కూడా మనం పిఎంసి డిజిటల్ మీడియాకి సపోర్టింగ్ ఎనర్జీని ఇస్తూ ఉంటాం అన్నమాట దీని ద్వారా. సో ఈసారి జరిగే ధ్యాన మహాయజ్ఞం, తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞం 2కి అందరం వెళ్ళి మనం అక్కడ సామూహిక ధ్యానం 6 గంటల సామూహిక ధ్యానం ఉంటుంది. ఉదయం 6 నుండి 9, మళ్ళీ మధ్యాహ్నం 3 నుంచి 6 వరకు. లాస్ట్ ఇయర్ నేను లాస్ట్ డే మాకు ట్రైన్ ఉండడం వల్ల 1 గంట తగ్గించాను. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే 7 రోజులు అంటే 7 ముళ్ళ 21 గంటల ధ్యానం అయితే 22 గంటల ధ్యాన సాధన చేశాను మిత్రులారా నేను. ఎస్, లిటరల్గా ఐఎమ్ టెలింగ్ మై ఎక్స్పీరియన్స్. అక్కడ జరుగుతున్న కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ధ్యాన సమయంలో ధ్యానం చేస్తూ ఉన్నాను, మిగతా సమయంలో అలా సైలెంట్గా నాతో నేను గడపడం జరిగింది. చిన్నప్పుడు ఎప్పుడో తిరుపతికి వెళ్ళే వాళ్ళం ఆ లైన్లో ఉండి, అలా నేనైతే వెళ్ళలేదు, దర్శనానికైతే వెళ్ళలేదు. కానీ అక్కడ ధ్యాన సాధన చేయడం, అక్కడ మౌనంగా గమనిస్తూ ఉండడం, కలిసిన వాళ్ళతో మాట్లాడుతూ ఉండడం, వారి అనుభవాలు వింటూ ఉండడం ఎంతో అద్భుతంగా స్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఎంతో చేంజ్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసాం. నేను, నాతో పాటు చాలామంది టీం వెళ్ళాం. అందరి లైఫ్ అద్భుతంగా ఉంది మిత్రులారా. సో మనం ఈసారి జరిగే ధ్యాన మహాయజ్ఞంలో మరింత పిఎంసికి కావాల్సిన ఒక సపోర్టింగ్ ఎనర్జీ మనం అందించాలి. ఏం కావాలి పిఎంసికి? మనందరి ఎనర్జీ యాడ్ అవ్వాలి. మనం అక్కడ కూర్చుంటాం, మన శాంతితో మనం ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు ప్రపంచ శాంతి కావాలి. ఎలా వస్తుంది అంటే మన ధ్యాన శక్తి చిలువలు పలుగలుగా వెళ్తూ ఉండాలి, మన ఆత్మజ్ఞాన ప్రవచనాలు వెళ్తూ ఉండాలి, మన బ్రోచర్స్, మన అన్ని మ్యాగజైన్స్, మన బుక్స్ అన్నీ ప్రపంచం అంతా అలా వెదజల్లబడుతూ ఉండాలి. ఎక్కడెక్కడో ఉన్న గ్రేట్ మాస్టర్స్ యొక్క సబ్జెక్ట్ నడుస్తూ ఉండాలి. మనం పిరమిడ్ వ్యాలీలో చూసాం జూన్లో
ఎంఎంఎస్ అన్ని వివిధ దేశాల్లో జరుగుతున్న ఎంఎంఎస్ మనకు ఇండియాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏం జరిగింది దాంతో అంటే ఒక కొత్త ధనంతో ఆర్గనైజ్ చేయడం ఎలా, అద్భుతంగా ఆర్గనైజ్ చేయడం ఎలా, పాత అంతా వెళ్ళిపోయి కొత్త ఆవిర్భవిస్తున్న ఈ సమయంలో మనం మరింత కొత్తదనంతో ఉండడానికి. మనకు చూడండి మీరు, ఓల్డ్ థాట్స్, ఓల్డ్ ఎమోషన్స్, ఓల్డ్ యాక్షన్స్, ఓల్డ్ రిజల్ట్నే ఇస్తుంది మనకి. మరి ఆ ఓల్డ్నెస్ వెళ్ళాలి అంటే ఇప్పుడు ఎంతో ఓల్డ్నెస్ వెళ్ళిపోతుంది. ఈ ఓల్డ్నెస్ వెళ్ళిపోతున్న సమయంలో ఎవరైతే అంగీకరిస్తూ ఓకే ఓల్డ్ని వదలడానికి సిద్ధంగా ఉంటూ యాక్సెప్ట్ చేస్తూ ఉంటే అది హ్యాపీగా సునాయాసంగా వెళ్ళిపోతుంది. ఆ ఓల్డ్నెస్ను వెళ్ళిపోయేటప్పుడు రిజెక్ట్ చేస్తూ అంగీకరించినప్పుడే మన ఇంట్లో బయట ఎన్నో ఇబ్బందులు చూస్తూ ఉంటాం. మనం ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఇబ్బంది జరుగుతుందంటే జరుగుతున్న ఆ ఓల్డ్నెస్ వెళ్ళిపోవడాన్ని అంగీకరించట్లేదేమో అని మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మన బాడీలో షిఫ్ట్ వస్తుంది, మన ఇంట్లో బయట సంస్థల్లో దేశంలో రాష్ట్రంలో ప్రపంచంలో ఎన్ని వస్తున్నాయంటే పాత అంతా వెళ్ళిపోతుంది, కొత్తదనం రాబోతుంది. ఆ కొత్తదనం ఎలా వస్తుంది? మనం ప్రతిదానికి ఆహ్వానించడం ఎలా అంటే పత్రిజీ మనకు నేర్పించిన ఒక గ్రేటెస్ట్ బ్రహ్మాస్త్రం ఏంటి అంటే ధ్యాన సాధన. సో పత్రిజీ అందించిన ఏవైతే మనకు విజన్స్ ఇచ్చారో అవన్నీ అక్కడ మనం చేయబోతూ ఉంటాం. ఫస్ట్ ధ్యానానికి పెద్దపీట వేశారు. అన్ని సంస్థల్లోకి వెళ్ళారు పత్రిజీ, అన్ని సంస్థల్లో ఉన్న జ్ఞానం తీసుకున్నారు, కానీ సాధన లేదు. నేను ఇప్పుడు సాధన కావాలి మనకు అని పిఎస్ఎస్ఎంని స్థాపించాను అని వారి మాటల్లో మనం విన్నాం. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ యొక్క కార్డినల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే గంటలు గంటలు ధ్యాన సాధన చేయడం, వ్యక్తిగత ధ్యానం, సామూహిక ధ్యానం, సంగీత ధ్యానం, ప్రకృతి ధ్యానం, పిరమిడ్లో ధ్యానం, పౌర్ణమి ధ్యానం, ఇలా మనం ధ్యానాన్ని కూడా అలా డిఫరెంట్ వేస్లో మనల్ని మనం చైతన్యాన్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి సాధన చేస్తాం. మనం వివిధ ప్రాంతాల్లో ధ్యానం, తిరుపతిలో చేసే ధ్యానం అక్కడున్న ఆ శక్తి ఏదైతే విడుదలైందో అలా మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. ఇది మనం గమనించేటువంటి ఫస్ట్ ఆస్పెక్ట్ ఫర్ పత్రిజీ అందించిన థింగ్. తర్వాత దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు? ధ్యానం, జ్ఞానం. ఏం చేయాలి? జ్ఞానం. పుస్తకాలు చదువుతూ జ్ఞానాన్ని పొందుతాం. ఆల్రెడీ పుస్తకాలు చదివిన వాళ్ళు బోధిస్తున్నప్పుడు, ఆత్మజ్ఞాన సందేశాలు వింటున్నప్పుడు కూడా జ్ఞానం పొందుతాం. వారు చెప్తూ వారు చదివిన విషయాలతో వాళ్ళలో వచ్చిన జీవితంలో వచ్చిన విషయాల్ని మాట్లాడుతూ ఉంటారు. ఎంతో పరిశోధన చేయడం నేర్పించారు పత్రిజీ. ఇంతకుముందు అయితే పుస్తకాలు చదివే వాళ్ళం, కానీ ఆ పుస్తకాన్ని చదివి ఇంప్లిమెంట్ చేసి మనం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా ఎలా ఎదగాలో తీర్చిదిద్దారు మనందరినీ పత్రిజీ. సో పత్రిజీ అందించిన కార్డినల్ ప్రిన్సిపల్లో ధ్యానం, మనకు 6 గంటల ధ్యానం ఉంటుంది అక్కడ. మనం ధ్యాన సాధన చేయడం వల్ల ఏం జరుగుతుందనేది ఇక్కడ అనుభవం వచ్చింది. సామూహిక ధ్యానం చాలా చాలా ప్రముఖమైన సాధన మన పిఎస్ఎస్ఎం ద్వారా ఇది ఇన్స్టాల్ చేయబడింది. టార్కమ్ సెరడారియన్ వారు కూడా అంటారు రెగ్యులర్ ధ్యానంతో పాటు గ్రూప్ మెడిటేషన్ ద్వారా ఎంతో శక్తిని మనం తీసుకుంటాం. ఎన్నో క్లియరెన్స్లు జరుగుతూ ఉంటాయి మనకి. మనం ఏ ప్రదేశంకి వెళ్తే అక్కడ ఒక ఎనర్జీ ఉంటుందని మనకు తెలుసు కదా. అలాంటి మహాశక్తి క్షేత్రం ఉన్న ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ సాధన చేయడం వల్ల అక్కడంతా ఒకటే మాటతో నడుస్తూ ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. అంటే మన మాటకి ఎంత పవర్ ఉంటుంది మనకు తెలుసు కదా. మన మాటకి, మన ఆలోచనకి, మన ఫుడ్ పైన, వాటర్ పైన ఎంత ఇంపాక్ట్ పడుతుంది అనేది ఇమాటో మసూరే వారి యొక్క వీడియోస్ చూస్తే తెలుస్తుంది. మనం ఏది పలకరిస్తామో, ఏ భావాల్ని వదులుతామో అదే నీటి మీద, ఆహారం మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి మిత్రులారా, అలాంటి ప్రదేశంలో ఒక వారం రోజులు మనం పిఎంసి కార్యక్రమాల్ని వీక్షిస్తూ ధ్యాన సాధన చేస్తూ వ్యక్తి శాంతి నుండి ప్రపంచ శాంతికి, ప్రపంచంలో ఎన్నో మార్పుల్ని మనం ధ్యానంతోనే తీసుకొస్తాం. ఎక్కడైనా ఏదైనా ఒక ప్రదేశంలో ఏదైనా మనం మార్పు తీసుకురావాలంటే అక్కడ గ్రూప్ మెడిటేషన్ చేపియాలి. మనం ఎక్కడెక్కడికైతే వెళ్ళామో, ఇంతకుముందు నేను ట్రైనింగ్లో కేవలం విజువలైజేషన్ చేయించేవాళ్ళం. అప్పుడు ఎన్ఎల్పి ట్రైనర్గా ఇలా విజువలైజ్ చేయండి, వాళ్ళ అన్నీ ఇలా జరిగినట్టు చూసుకోండి అని.
సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ధ్యానం చేపిస్తున్నాం. ఎన్నో మార్పులు వచ్చాయి. మనం ఎక్కడెక్కడికి ఏ ఏ కంపెనీస్కి వెళ్ళామో, ఎక్కడెక్కడ సెషన్స్ తీసుకున్నామో, ఎవరైతే అందులో పాల్గొన్నారో అద్భుతమైన స్థితిలో ఉన్నారు. సో ఇది ధ్యానం, జ్ఞానం, అనుభవ జ్ఞానాన్ని పంచుకోవడం, సజ్జన సాంగత్యం, మన అనుభవాలు పంచుకోవడం, అనుభవాలు వినడం. ఎంతోమంది వస్తూ ఉంటారు, కూర్చుంటాం, అప్పటి వరకు వారి అనుభవాలు ఏంటి, వారు ఏం చదువుతున్నారు, మనం సజ్జన సాంగత్యం చేసే ఒక గ్రేటెస్ట్ అవకాశం. తర్వాత పత్రి సార్ మరొక అద్భుతమైన విషయం అందించారు, సంగీతం, ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యం, ఇవన్నీ కూడా అక్కడ జరుగుతాయి మిత్రులారా. ఆత్మజ్ఞానం, ఇప్పుడు ప్రపంచ శాంతి కోసం కదా మనం చేస్తున్నాం. ఈ ప్రపంచ శాంతి ఎలా వస్తుంది వ్యక్తి ద్వారా అనేది ప్రముఖుల యొక్క ప్రవచనాలు కూడా మనం వినబోతున్నాం. సో ఇవన్నీ ఒక దగ్గర మనం మామూలుగా ఇంట్లో కూర్చొని, ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని వింటున్నారు ఒకలాగా ఉంటుంది, ఇక్కడే దగ్గర కూర్చొని విన్నప్పుడు ఇంకొకలాగా ఉంటుంది. సో కాబట్టి మిత్రులారా, మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2లో అందరం పాల్గొందాం. సో ఇందులో మనకు పత్రిజీ అందించిన అన్ని ఆనందాలు కవర్ అవుతాయి. విషయానందం, చక్కని సాత్విక భోజనం, ఉచిత ఆహారము, ఉచిత వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. మీకు వసతుల కోసం నంబర్లు కూడా, ఫ్లయర్స్ అన్నీ సర్క్యులేట్ అవుతున్నాయి, మెసేజ్లు కూడా వస్తున్నాయి. అకామిడేషన్స్ని మీరు వారితో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఎంతోమంది, ఇప్పుడు మనకు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న వాళ్ళకి ఒక్కరికి, ఇంటికి వచ్చిన వారికి ఒక్కరికి భోజనం పెడితేనే చాలా గొప్ప పుణ్యం అని మనం విన్నాం. అంటే లాస్ట్కు ఎవరికైనా ఎంత పొజిషన్ తక్కువ ఉన్నా సరే ఒక్క స్వామినైనా పిలిచి భోజనం పెడతారు. మా ఇంట్లో అయితే నా చిన్నప్పటి నుండి ఇప్పుడు గుర్తుకొస్తుంది, మాకు తెలిసినటువంటి బ్రాహ్మణులంతా ఎవరైతే పూజలు చేస్తూ మా ఇంటికి వాళ్ళు వస్తూ ఉంటారో వారందరికీ కనీసం సంవత్సరానికి ఒకసారి వాళ్ళందరినీ పిలిపించి మా ఇంట్లో భోజనాలు వారే వండి వారు తిని మాకు కూడా ఏర్పాటు చేసేవారు. అంటే ఏంటి, వారి యొక్క ఆ శక్తి, ఆ మంత్రోచ్చారణ శక్తి, వారు చేసిన ఆ సాధన శక్తి మనకు కావాలి. కాబట్టి అలా మనం ఒక్కసారి చేస్తేనే అలా జరుగుతున్నప్పుడు, మరి ఇక్కడ అందరం ధ్యాన యోగులకు మనం అన్నదానం చేస్తే ఎంత అద్భుతమో ఒకసారి మనం ఇమాజిన్ చేయాలి. రైట్. సో ఇక్కడ తిరుపతిలో జరిగే ధ్యాన మహాయజ్ఞానికి మనందరం ఎలా దీనిలో పాల్గొనవచ్చు అంటే, ధ్యాన మహాయజ్ఞానికి మనం అన్నదానం చేయొచ్చు. రైట్. అక్కడ సేవ చేయొచ్చు వాలంటీర్గా, ఎన్నో వాలంటీర్ యాక్టివిటీస్ ఉన్నాయి అక్కడ. వాలంటీర్గా అద్భుతంగా సేవ చేయొచ్చు. చూడండి పత్రిజీ ఎన్నిటికి ఇంపార్టెన్స్ ఇచ్చారు. అన్నీ ఒక దగ్గరే మనం ఒక వారం రోజులు మనం అలా ఒక న్యూనెస్ని తీసుకొని రావడానికి ధ్యానం చేస్తాం, జ్ఞానం పంచుకుంటాం, జ్ఞానం వింటాం, సజ్జన సాంగత్యం చేస్తాం, సంగీతం, సేవ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో మనకెన్నో చక్కని పుస్తకాలు, ఆ స్టాల్స్ ఉంటాయి. నెక్స్ట్ జరిగే ప్రాజెక్ట్స్ అన్నిటి మనకు పరిచయం చేస్తూ ఉంటారు. సో తిరుపతిలో రెగ్యులర్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఒక సమయంలో ధ్యానం జరుగుతుంది వారి ఎంప్లాయీస్కి కూడా, మన సంగీత బాబు గారి ఆధ్వర్యంలో. చూడండి అక్కడ జరిగే ఎనర్జీకి మనం మరింత అక్కడ ఎనర్జీని యాడ్ చేసి రావడం వల్ల ఎంత అద్భుతం ఉంటుందో. పత్రిజీ ఏ ప్రాజెక్ట్ అయినా మనకు తిరుపతి నుంచే మనకు విడుదల చేశారు. ఎంజాయ్మెంట్ సైన్స్ అకాడమీని కూడా అక్కడనే ప్రారంభించారు. కాబట్టి అలా విషయానందం, చక్కని సాత్విక ఆహారము, మనకు పొద్దున టిఫిను, లంచ్, డిన్నరు ఏర్పాట్లు ఉంటాయి. రైట్. విషయానందం ఉంటుంది. నెక్స్ట్ భజనానందం, చక్కని సంగీత నాద ధ్యానంతో పాటుగా చక్కని ప్రవచనాలు వినడంతో పాటుగా ఎంత అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయో మనకి. అండ్ నెక్స్ట్ బ్రహ్మానందం. ఇక బ్రహ్మానందంలో ఓలలాడిపోతూ ఉంటాం మనం. సాంస్కృతిక కార్యక్రమాలు ఒకటే కాదు, ఇక్కడ ఇంకొక అల్టిమేట్ విషయం ఏంటంటే మన యువత, ధ్యాన యువత ధ్యానం చేసి ఎక్కడెక్కడి నుంచి ఏం నేర్చుకున్నారో వారి ప్రజెంటేషన్స్ ఇస్తూ ఉంటారు అక్కడ. లాస్ట్ ఇయర్
మన ధ్యాన యువతలో ఒక టాపిక్ చెప్పారు, కాన్షియస్ కమ్యూనికేషన్ అని. అది ఎంత అల్టిమేట్ టాపిక్ అంటే ఒక కార్పొరేట్ లెవెల్లో జరిగే ఆ అద్భుతమైన టాపిక్ని మన ధ్యాన యువత ఆ టాపిక్ని అందించడం జరిగింది ఆ వేదిక పైన. సో అది ఎంత ఎనర్జీ షిఫ్ట్ చేస్తుందో మిత్రులారా. కాబట్టి మిత్రులారా, మన ధ్యాన యువత, మన వాళ్ళు ఎంత అద్భుతంగా ఎదుగుతున్నారో మనం వెళ్ళి వారి యొక్క కార్యక్రమాలు విని మనం అక్కడ ఉండడం వల్ల కూడా వారికి మరింత శక్తి. నెక్స్ట్ ఈ జెన్జీ అంటున్నారు బయట, మనం వారికి కూడా ఈ ఎనర్జీని ప్రసారం చేయడం కోసం ఇలాంటి సామూహిక కార్యక్రమాలకి మనందరం వెళ్ళడం ఎంతో ఎంతో అవసరం మిత్రులారా. ఇక ఏడుకొండలవాడు ఎవరు, ఏమిటి ఏడుకొండలవాడు మనం తెలుసుకుందాం. మనం ఏడుకొండలవాడు ఏడుకొండల మీద ఉన్నాడు అని తెలుసుకుంటాం. జనరల్గా ఏడుకొండల మీదకి ఎందుకు వెళ్తారు అందరూ అంటే, ఆ ఏడుకొండలు ఎక్కి ప్రయాసపడుతూ లైన్లో నిలబడి అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం. ఎవరైనా అంతే కదా. అప్పటి వరకు కళ్ళు తెరిచి ఉన్న మనం అక్కడికి వెళ్ళగానే కళ్ళు మూసుకుంటాం. ఆ ఒక్క క్షణంలో మనం తీసుకునే ఆ ఎనర్జీయే అత్యంత అద్భుతం. దానికోసం వెళ్తాం మనం. మిత్రులారా, ఆ అనుభవం మనకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గత 40 సంవత్సరాలుగా ధ్యాన సాధన చేయించి ఎప్పుడూ ఆ బ్రహ్మానందంలో ఓలలాడేలాగా చేస్తూ ఉన్నారు. మనం అక్కడ కూర్చొని మేము అనుభూతి చెందాం. వారి దర్శనం అక్కడే జరిగింది మనకి, ధ్యాన సాధనలోనే. ఎంత అద్భుతమో మిత్రులారా. ఎంతోమంది వారి అనుభవాల్లో చెప్పారు. ఆ 3 గంటల ధ్యానం అంటే, మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవీ దేవతలు శక్తి రూపంలో మనకు శక్తిని జ్ఞానం ఇవ్వడానికి వస్తారు అనేది విన్నాం కదా. అవన్నీ జరుగుతాయి మిత్రులారా. మనం పిరమిడ్ మాస్టర్స్. మిగతా వాళ్ళంటే బయట ఉన్న వాటిని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. మనం అలా వెళ్ళట్లేదు. ఓన్లీ సాధన కోసం వెళ్తున్నాం, ఆత్మజ్ఞానం కోసం వెళ్తున్నాం, అక్కడ సేవ చేయడం కోసం వెళ్తున్నాం, అన్నదానం చేయడం కోసం వెళ్తున్నాం. మన ధ్యాన యువతను మరింత ఎంకరేజ్ చేయడానికి వెళ్తున్నాం. నిజానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కాదు, వాళ్ళ నుండే ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. నిజం, పిల్లల్లో వాళ్ళలో ఎంత అద్భుతమైన పరిణితి ఉందో మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతామో. ఒక ధ్యాన యువత ఒక టాపిక్ మాట్లాడుతూ ఉంటే నేనైతే ఎనలేని హ్యాపీగా ఫీల్ అవుతాను. వాహ్, మనం ఎన్ని సంవత్సరాలు ఇది చెప్పడానికి ఇలా అయ్యాం. వారు ధ్యానంతో ఇంత అద్భుతంగా ఎదుగుతూ ఉంటే, పిల్లలు అంటే మన ఇంట్లో ఉన్న మన పిల్లలే కాదు మిత్రులారా, మన సొసైటీలో ధ్యానం చేస్తున్న పిల్లలు, బయట మనం ఎక్కడెక్కడ ఏ సంస్థలో ఉన్నామో, నాకైతే ఎన్నో సంస్థల్లో ఎంతోమంది పిల్లలు ఉన్నారు. అన్ని సంస్థల్లో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు యువతనే ఉంటున్నారు ముందు వరుసలో. సో నెక్స్ట్ జనరేషన్కి మనం అందించాలి. ప్రపంచ శాంతి ఎలా వస్తుంది? మనం ధ్యాన సాధన చేయడం నంబర్ 1 అయితే, నెక్స్ట్ వచ్చే తరానికి మనం ఇవన్నీ అందించడం వల్ల, ఇప్పుడున్న మన పైమా మాస్టర్స్ అందరూ మాట్లాడే వేదికను మనం ఇవ్వడం వల్ల, వారు చెప్తున్న విషయాలు మనం తీసుకొని మనం వారిని అభినందించడం వల్ల, ఒక గ్రూపు చైతన్య శక్తిని మనం పెంచడం వల్ల, వారి ద్వారా నెక్స్ట్ అలా ప్రసారం జరుగుతూ ఉంటుంది. అదంతా మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం ద్వారా చేసుకోబోతున్నాం మిత్రులారా. మనందరం వింటున్నాం. ప్రపంచ వ్యాప్తంగా అన్ని సంస్థల నుండి చెప్తున్నారు. ఈ జూలై 25 నుండి ఎంతో షిఫ్ట్ జరగబోతుంది. మరింత లాస్ట్ ఇయర్ నుంచే ప్రారంభమైంది ఆ షిఫ్ట్. తిరుపతి ధ్యాన మహాయజ్ఞానికి ముందు ఒక షిఫ్ట్ని చూసాం, ఆ తర్వాత సాధన చేసాం. ఈసారి కూడా అలాగే ఒక అద్భుతమైన షిఫ్ట్లోకి వెళ్తున్నాం. సో కొత్తదనంతో మనం నెక్స్ట్ తరాలకు అందించడం. ఇప్పుడు ఇవాళ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా యువత వచ్చి మాట్లాడాలి. మనం కొంతమందిని తయారు చేయాలి. నెక్స్ట్ వచ్చే తరానికి మనం లెగసీ అంటాం కదా, లివ్ జీవించడం, లవ్ ప్రేమించడం జీవితాన్ని, లాఫ్ నవ్వుతూ ఉండడం, లర్న్ నేర్చుకుంటూ ఉండడం. ఈ లర్న్ చేసినప్పుడే కదా జీవితాన్ని జీవించాలంటే నేర్చుకోవాలి. ఏమొస్తుంది నేర్చుకుంటే? జీవితం పట్ల ప్రేమ పెరుగుతుంది, నవ్వుతూ జీవిస్తాం. అప్పుడే లెగసీ. లెగసీ అంటే ఏంటి? పరంపర. మన నెక్స్ట్ తరాలకు మనం ఏం పరంపర ఇవ్వాలి?
మన పిల్లలు ఎంత డబ్బు ఎంత ఆస్తున్నా పెద్దగా పట్టించుకోవట్లేదు. వాళ్ళు అనుకున్న పనిని అద్భుతంగా చేస్తున్నప్పుడే ఆనందాన్ని పొందుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళ ఫ్రెండ్స్తో పంచుకున్నప్పుడే హ్యాపీనెస్ పొందుతున్నారు మన పిల్లలు. సో అలాంటిది మరి నెక్స్ట్ వచ్చే ధ్యాన యువత అంతా ఎలా ఉంటారు మిత్రులారా? అదంతా మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం తర్వాత రాబోయే ఈవెంట్స్ అన్నీ ఎట్లాగో ధ్యాన మహాయాగంలో యువత ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అలా యువత ప్రోగ్రామ్స్ అన్ని ప్లేసెస్లో జరగాలి. అలాంటి దగ్గర జరిగితే యూనివర్సిటీస్ ఉన్నాయి కదా, అక్కడ ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీ విద్యార్థులు కూడా మనం ఇన్వైట్ చేస్తాం, వాళ్ళకి ఇదంతా వినిపిస్తాం. ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఒక సబ్జెక్టుగా వచ్చేంత వరకు మనం ఇది చేస్తూనే ఉంటాం. సో ఈ ఎనర్జీ అక్కడ మనం తిరుపతి ధ్యాన మహాయజ్ఞంలో ఏదైతే మనం పాల్గొంటామో, మనం ఏది ఏగలిగితే అది తనువుతో సేవ చేయడం, మనస్తో ధ్యానం చేసి ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా జరగాలని కోరుకోవడం. ఇలా అయితే నేను ఎవ్రీ టైం ఇలాగే ఏ సంకల్పం దేని గురించి నేను ఎప్పుడు చేయను, ఒక్కటి మాత్రం చేస్తాను. ధ్యాన మహాచక్రాలు కానీ ధ్యాన మహాయాగం కానీ ఏదైనా ఒక కార్యక్రమం ఉంటే అద్భుతంగా జరగడానికి కావాల్సిన శక్తి జ్ఞానం ఇవ్వండి, నా వంతు పాత్ర నేను అద్భుతంగా పోషించే శక్తి జ్ఞానం ఇవ్వండి మాస్టర్స్ అని మాత్రం ఖచ్చితంగా నేను కోరుకుంటాను. ఇంతకుముందు మా దగ్గర పిరమిడ్స్ రావాలి అని కోరుకునేవారు, ఎంతోమందికి ధ్యానము జ్ఞానం అందించబడాలి అని కోరుకునేవాడిని. ఇప్పుడు ఏ కార్యక్రమం జరగనివ్వండి, యూత్ ప్రోగ్రాం అయినా ధ్యాన మహాయాగం అయినా ఎన్ని కార్యక్రమం ఉంది అంటే మనం మనస్సుతో ఆ సేవ చేస్తున్నాం. ధన్ డబ్బు ద్వారా కూడా చేయొచ్చు. మనం అక్కడ ఉన్న ఏంటది అన్నదానం చేయొచ్చు, లేదు అక్కడ దేనికైనా ఏర్పాట్ల కోసం ఏర్పాట్లు చేయొచ్చు, ఎనీథింగ్. సో ఎన్నో ఉంటాయి మిత్రులారా. సో ఇలా మనం సంపాదించే డబ్బైనా, మనం సంపాదించే జ్ఞానమైనా, మనం సంపాదించే శక్తి అయినా మన దగ్గరనే ఉంచడానికి కాదు మిత్రులారా, అది పంచడానికి. సో లాస్ట్ మనం ధ్యాన మహాయాగంలో తీసుకున్నాం, శక్తి జ్ఞానం తీసుకున్నాం, ప్రతిరోజు ధ్యానం చేస్తున్నాం, ఎన్నో పుస్తకాలు చదివాం. సో ఇప్పుడు కార్యక్రమాలకు వెళ్తూ మనం స్టేజ్ మీదనే చెప్పనక్కర్లేదు, కింద మాట్లాడుతున్నా, కింద అందరితో ఇంటరాక్ట్ అవుతున్నా, అక్కడ వీధుల్లో మనం వెళ్ళి వస్తున్నా మన ద్వారా ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మనం అంటాం శాకార ర్యాలీ తీసిన తర్వాత, ర్యాలీకి ముందు తర్వాతకి ఆ వీధుల్లో ఎంతో శక్తి మారింది అని. మరి అలాంటిది ధ్యాన శక్తి, జ్ఞానశక్తి ఎంత పవర్ఫుల్గా వెళ్తుంది మిత్రులారా. కాబట్టి మిత్రులారా, ధ్యాన మహాయజ్ఞం తిరుపతి ధ్యాన మహాయజ్ఞం 2లో మనందరం పాల్గొందాం, 7 కొండల వాడిగా ఎదుగుదాం. ఏమిటి 7 కొండలవాడు? పత్రిజీ అందించిన అద్భుతమైన కాన్సెప్ట్. మనలో 7 చక్రాలు ఉన్నాయి, 7 శరీరాలు ఉన్నాయి. 7 చక్రాలను 7 శరీరాలను ఉత్తేజితం చేసుకున్న వారే 7 కొండలవాడు. మనం ధ్యానం చేస్తే, ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుంటే, సేవ చేస్తే, సంగీతాన్ని ఆస్వాదిస్తే, ఇలాంటి కార్యక్రమాలను పాల్గొంటే మామూలుగా వెళ్తాం, 7 కొండల వాడిగా తిరిగి వస్తాం మనం. ఎందుకంటే అన్ని చక్రాలు ఆటోమేటిక్గా ఉత్తేజితం అవుతాయి. చక్రాల కోసం ఏమి చేయం. ఓల్డ్ ఏజ్ టర్మ్ అన్నారు పత్రిజీ. ఈ న్యూ ఏజ్లో శ్వాస మీద ధ్యాసతో ఉంటే, మనం ఇండివిజువల్గా చేసే సాధనతో సామూహిక సాధన చేస్తూ ఉంటే, మన మూలము ప్లస్ ఆధారము, నేను శరీరము అనే దాన్ని దాటుతాం మనం. మనలో ఉన్న అన్ని భయాలు పటాపంచలు అయిపోతాయి ఆ శక్తి అక్కడికి వెళ్ళినప్పుడు. మనకున్న ఈ చిన్నవి డబ్బు సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ మనకు పరిష్కారం దొరుకుతాయి. సమస్య పోతాయి అని కాదు, అది ఎందుకు వచ్చిందో తెలుస్తుంది, దానికి మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ స్వాదిష్టాన మనకు మన యొక్క ఎమోషనల్ బ్యాలెన్స్ని తీసుకొస్తాం. మనం ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యక్తపరచాలి, ఆ సర్వాత్మతో అనుసంధానం అవ్వాలంటే ప్రేమతత్వంతో ఉండాలి అని మనం తెలుసుకున్నాం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు అందించిన మరణం మధురం అనే పుస్తకం ద్వారా. ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కోసం స్వాదిష్టాన చక్ర ఆ ధ్యాన సాధనతో, ఆ సామూహిక సాధనతో, ఆ ఆత్మజ్ఞానం వింటూ ఆటోమేటిక్గా క్లియర్ చేసుకోగలుగుతాం. ఎంతోమంది ఇప్పుడు ఈ స్వాదిష్టాన ఇష్యూస్తోనే ఎన్నో జరుగుతున్నాయి బయట.
సో వారిని మనం అక్కడికి తీసుకొచ్చి ఆ ధ్యానం చేపిస్తే చాలు, అందులో ఏదో రకంగా ఇన్వాల్వ్ చేపిస్తే చాలు. నెక్స్ట్ మణిపుర, మన పవర్ చక్ర, మన పర్సనల్ పవర్, మన బాడీకి అంతా పవర్ ఇచ్చేది అదే కదా. ధ్యాన సాధన చేసినప్పుడు మన పర్సనల్ పవర్, మన ఆత్మ స్వీయ విశ్వాసం పెరుగుతుంది. మనకి లో సెల్ఫ్ ఎస్టీమ్ నుంచి మోడరేట్గా మన ఎంత సెల్ఫ్ ఎస్టీమ్ అవసరమో అంత సెల్ఫ్ లవ్ బిల్డ్ చేసుకుంటాం. తర్వాత ఈ 3 చక్రాలని దాటడం ధ్యాన సాధన, ఆత్మజ్ఞానం, సామూహిక ధ్యానంతో. తర్వాత అనహత, మౌనం. ఎంత అద్భుతంగా మౌన సాధనతో, హతం లేనిది అనహత అంటాం కదా, రైట్, అలా వస్తాం. తర్వాత విశుద్ధ ధ్యాన సాధన చేసినప్పుడు మన ప్రాపంచిక కర్మలన్నిటినీ దగ్ధం చేసుకుంటూ ఉంటాం మనం, రైట్. సో మెల్లిగా ఇక్కడికి వస్తాం. ఆజ్ఞ, కూర్చోగానే ఆజ్ఞా చక్రం. ఆజ్ఞ అంటే ఉన్నది ఉన్నట్టుగా చూడడం. మనం చాలా వరకు మన లోపల ఎలా ఉన్నామో అదే చూస్తూ ఉంటామట. ఆజ్ఞా చక్రము అంటే ఉన్నది ఉన్నట్టు చూడడం. మనం ఏదైనా చెప్తే అది జరిగిపోవడం. పత్రిసారి చెప్పారు, ఎన్నో పిరమిడ్లు వచ్చాయి. మనకు ఛానల్ వస్తుంది, వచ్చింది. ప్రపంచమంతా ధ్యానం చేస్తున్నారు. 365 రోజులు మనం యజ్ఞాలు చేసుకుంటాం అన్నాం, చూశారు కదా. జూన్లోనే ఒక యజ్ఞం జరిగింది ఎంఎంఎస్, ఇప్పుడు ఇంకొకటి వచ్చింది, తర్వాత వస్తుంది. వరుసగా చేసుకుంటూనే ఉన్నాం. ఇంతకుముందు ఎప్పుడు ధ్యానమా యజ్ఞానికి వెళ్దామా, ఎప్పుడు ధ్యానమా చక్రాలకు వెళ్దామా, ఎప్పుడు 11 రోజులు అద్భుతంగా సాధన చేద్దామా అని చూసేవాళ్ళం. ఇప్పుడు ఎంత కొనసాగుతుందో చూడండి మిత్రులారా. అది ఆజ్ఞ. ఒక్క మాట చెప్పారు, జరిగిపోయింది. సో నెక్స్ట్ సహస్రార, ఇక్కడ వస్తాం. సేవతో అద్భుతంగా అంతా నేనే అంతా అన్న స్థితిలో మనం జీవిస్తాం. ఈ 7 చక్రాలను ఉత్తేజితం చేసుకునడమే 7 కొండల వాడు. 7 కొండల పైన వారు ఉండడానికి మూలమైన కారణం ఇది. మరి అక్కడ ఎందుకు సాధన చేయాలో అర్థమైంది కదా. సాధారణంగా వెళ్తాం, 7 రోజుల తర్వాత 7 కొండలు ఎక్కేసి, మనలోని 7 కొండలు ఎక్కి 7 శరీరాలని ఉత్తేజితం చేసుకుని చక్కగా 7 కొండల వాడిగా తిరిగి వద్దాం. సంవత్సరానికి ఒకసారి ఈ ధ్యాన, ఎట్లాగో మనం వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు ధ్యాన సాధనకు వెళ్తాం మనం, ఆత్మజ్ఞాన సాధనకు వెళ్తాం మనం. ఇది మిత్రులారా. సో ఇది ఈనాటి కార్యక్రమం. సత్యదర్శనం ధ్యాన మహాయజ్ఞం 2 తిరుపతిలో జరగబోతుంది, మహతి ఆడిటోరియంలో, ఆగస్టు 22 నుండి 28. చివరగా ఇంకొక పాయింట్, పౌర్ణమి సమయంలో 3 రోజులు 7 రోజుల ధ్యానం ఎంత అద్భుతమో మనకు తెలుసు. పర్సనల్గా మనం ఒక 3-4 నెలల నుంచి, ఆల్మోస్ట్ ఫిబ్రవరి నుంచి, ఈ సంవత్సరం నుండి ప్రతి పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు మనం ధ్యాన సాధన చేస్తూ ఉన్నాం. అన్నిటినీ, ఈ రొటీన్ అంతా రెగ్యులర్ వర్క్ని పక్కన పెట్టి కేవలం ధ్యానము, మౌనము, ఆత్మజ్ఞానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం చేస్తూ గడుపుతున్నాం. ఎంత అద్భుతమో. పౌర్ణమి సమయాల్లో 7 రోజుల ధ్యానం. అలాగే మనకు ఈసారి ఆగస్టు 22 నుండి 28, అంటే ఆల్మోస్ట్ పౌర్ణమి సమయంలో వచ్చే ఈ ధ్యాన మహాయజ్ఞంలో మనం అద్భుతంగా సామూహిక ధ్యానం, సజ్జన సాంగత్యం, ఆధ్యాత్మిక సందేశాలు వినడం, సేవ చేయటం, సంగీతంతో ఆస్వాదనలో ఉండడం, విషయానందం, భజనానందం, బ్రహ్మానందం, అద్భుతంగా ఈ అన్ని ఆనందాలతో విరాజిల్లడానికి అన్ని ఏర్పాట్లు పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ టీం అద్భుతంగా సెటప్ చేయడం జరిగింది. పిఎస్ఎస్ఎం ఎంతో అద్భుతమైన సహకారంతో అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది మిత్రులారా. మనందరం వెళ్దాం, విరివిగా సహాయ సహకారాలు అందిద్దామని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.